కానీ పురుషోత్తం దాస్ కూడా ఒక్కడే ఉన్నాడు. అవునా కాదు? కానీ మీరు కూడా ఒక్కడే ఉన్నారు భూమి మీద. మీలాంటి తప్పుడు లేడు, రాడు. అర్థమైందా? వచ్చిన పేరు మారుతుంది. అర్థమైందా? మీ మనవడ మనవరాలు మీ కొడుకు వస్తే పేరు మారుతుంది వాళ్ళకి. కానీ చేయాల్సింది కూడా మీరు కూడా వింత లెక్క చేయాలి. ఒక వింత లెక్క చూడాలి. మీరు ఒక్క కార్ తీసుకొని చూడండి, ఒకే ఒక కార్ కొని చూడండి. మీ 3 తరాల్లో మీ ఫోటో పెట్టుకొని పెద్ద ఫ్రేమ్ పెట్టుకొని మీ ఇంట్లో పెద్ద ఫ్రేమ్ పెడతారు మీకు. ఎందుకు? మీరు ఒక్క కార్ తీసుకోండి. మన మ్యాక్సిమం నాకు తెలిసి మిడిల్ క్లాస్ వాళ్ళకి ప్రాబ్లం, పేద మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లం. ఎవరి మీద కామెంట్ చేయాలన్నా మనమే చేస్తాం, ఎవరినైనా తోలనాలన్నా మనమే చేస్తాం, ఎవరినైనా అవమానించాలని మనమే చేస్తాం. ఎందుకంటే రిచ్ ఉన్నడికి వాడికి టైం ఉండదు. వాడికి ఎవరు కలిసాక టైం ఉండదు. ఏం చేసినా ఇక్కడ హాయ్ 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 అని చెప్పి వెళ్ళిపోతాడు వాడు. కానీ మన ఈ పేద మధ్యతరగతి ఉంటాడు కదా, వీళ్ళకే నేను చెప్తాను బిజినెస్ అంటే బిజినెస్ లక్షలు కోట్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి దాసు, ఇవన్నీ మన వల్ల కాదులే అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల. కానీ ఇమీడియట్గా నాకేం చెప్తున్నానంటే, దాసు నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు బాగా చేస్తున్నావు చెయ్యి. ప్లాన్ చూపించిన తర్వాత ఇక్కడ ఒక 5 మంది 10 మంది కూర్చుంటారు. నేను ఒక రేంజ్లో 2 నుంచి 3 గంటలు పనిచేయాలి, 1 గంటలు చేస్తే మీకు లక్ష ఇన్కమ్ వస్తుంది అనుకుంటే అసలు మామూలుగా బీభత్సంగా చప్పట్లు కొట్టి, దాసు అసలు నువ్వు ఏమి చెప్పినావు అసలు 10 మంది కూడా భుజం తట్టి అసలు బాగా చెప్పినావు బాబు, చాలా బాగా చెప్పినావు, నువ్వు అసలు చాలా బాగా చెప్పినావు అని చెప్పి 10 మంది కూడా ఒక్కడు జాయిన్ అవ్వలేదు. అట్లా 100 మీటింగ్ చేసిన, నేను 100 మీటింగ్ చేసిన. కానీ విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా జాబ్ 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 14 సంవత్సరాల్లో ఏమి లేదు ఫ్రెండ్స్, ఏం లేదు. అందులో ఒక్క మిథ్య ఓన్లీ మనం అక్కడ ఏం చేస్తున్నామంటే అదొక సూడో కంఫర్ట్ జోన్, సూడో ఒక గౌరవం వస్తుంది, బాగా వస్తుంది, ఒక మంచి భార్య వస్తుంది, ఒక మంచి లేకపోతే ఒక పరివారం వస్తుంది అని చెప్పి, ఒక ఫ్యామిలీ వస్తుందని చెప్పి ఈ దీని గురించి జాబ్. నేను చెప్తాను కదా, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, నువ్వు జాబ్ చేసేవాడు కాదు, నాకు కావాల్సింది జాబ్ క్రియేట్ చేసేవాడు కావాలని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మనకు గవర్నమెంట్ మనకు చేస్తుంది. చూడండి, దాని గురించి నిన్న 2 యూనియన్ మినిస్టర్స్ అలాగే 2 చీఫ్ మినిస్టర్స్ కలిసి మా మేడంకి బెస్ట్ విజనరీ లీడర్ అని చెప్పి ఒక అవార్డు కూడా ఇచ్చారు. మా మేడంకి ఇచ్చారు. అర్థమవుతుందా? గవర్నమెంట్ 2 కేంద్ర మంత్రులు వచ్చి 2 చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ వచ్చి ఈరోజు బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ మన వల్ల ఆ పోలీస్ అట్లా అన్నాడు సార్, ఆ లాయర్ అట్లా అన్నాడు సార్, ఇది ఇట్లా అన్నాడు సార్, వీళ్ళు ఇట్లా అన్నాడు. ఒరే నాయన 14 సంవత్సరాల నుంచి నేను డీజీపీ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఏ మూల ఏది ఉంటుంది అన్ని నాకు తెలుసు. ఎందుకంటే స్టేషన్ రైట్ 14 సంవత్సరాలు స్టేషన్ రైట్ చేసిన, పిక్ పాకెట్ కూడా చేసిన, సూసైడ్ కేసు చేసిన, మర్డర్ కేసు చేసిన, సెన్సేషన్ కేసు కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన, ఏమీ రాలేదు. కానీ వెస్టేజ్ నుంచి ఈరోజు 2 కార్లు కొన్నాను, ఆల్రెడీ ఒక ఇల్లు కంప్లీట్ చేస్తాను, ఊళ్ళో ఒక ఇల్లు కట్టిస్తున్నాను, ఆల్రెడీ 2 ఎకరాల కొద్ది భూమి కొన్నాను, ఎవ్రీ మంత్ 100 గ్రాముల బంగారం కొంటున్నాను. ఒక 20 కంపెనీల్లో ఈరోజు సేల్స్ కొనుక్కోగలిగిన బికాస్ ఆఫ్ వెస్టేజ్. ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్, వెస్టేజ్ ఎంత అవకాశం వచ్చిందంటే అది మీ పూర్వజన సుకృతం. 6 సంవత్సరాలు కష్టపడితే తప్ప నాకు ఈ అవకాశం రావడానికి అంత కష్టం ఉంది. 6.5 సంవత్సరాలు కష్టపడ్డాం. కానీ ఈరోజు వెస్టేజ్ మా దగ్గరికి వచ్చినాక అనిపించింది, ఏం నా జీవితం బతికితే వెస్టేజ్లో బిఎంసీ మెంబర్ అయిపోయి చచ్చిపోతుంది. బతికితే ఇట్లా బతకాలని అనిపించింది. ఎందుకంటే నేను ఈరోజు 51 మంది పిల్లలకి ఈరోజు అనాథ పిల్లలకి ఫుడ్ పెట్టగలుగుతున్నాను. నేను ఒక్కనే కాదు, ఈరోజు టీంలో కూడా ఆల్మోస్ట్ 70 మంది 2 లక్షల ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు తయారు చేయగలిగినాం. ఒక 394 మంది కార్లు తీసుకున్నట్టుగా వాళ్ళకి హెల్ప్ చేయగలిగినా. సో దట్ ఈస్ వెస్టేజ్ పవర్. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డే యాక్షన్, ఎవ్రీ డే ప్రతి రోజు చేయండి.